Hello, and welcome to previous year questions practice regarding the agroforestry and the social forestry. The sustainable land use systems involves the trees combined with crops and animals on the same unit is termed as the agroforestry and the trees, crops, and animals. As per the FAO classification of the agroforestry systems, when all three components, namely trees, animals, and crops are integrated, agro-silvo-pastoral and antaru. ఈ టర్మ్ సోషల్ ఫారెస్ట్రీ ఇది నేను చెప్పాలనుకున్నది. వెస్టోబీ అనే ఆయన కాయిన్ చేశారండి ఫస్ట్. ఆ తర్వాత నేషనల్ కమిషన్ ఆన్ ది అగ్రికల్చర్ 1976 వచ్చేసరికి అక్కడ మనం ఫస్ట్ మాట్లాడాం. అంతకుముందు వెస్టోబీ అనే ఆయనే సోషల్ ఫారెస్ట్రీ అనే దాన్ని కాయిన్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పాలనుకున్నది. The seasonal grazing of the cattle in pastures and the trees is what type of temporal arrangement? ఇక్కడ ఏమంటున్నాడు, ట్రీస్ అంటున్నాడు, క్యాటిల్ ఉంది, పాస్చర్స్ అంటున్నాడు. సో యానిమల్స్ ఉన్నాయి, ఓకే, పాస్చర్ ఉంది, ఓకే, ట్రీస్ ఉంది, కానీ అగ్రికల్చర్ లేదు. సో ఇట్స్ సిల్వో ప్లాస్టోరల్. ఓకే, ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సిల్వో పాస్టోరల్. ఓకే, నెక్స్ట్, which type of temporal arrangement in the agroforest systems? Seasonal grazing of cattle అన్నాడు. వీడు ఏమంటున్నాడు, సీజనల్ గ్రేజింగ్ అంటాడు. సీజనల్ గ్రేజింగ్ అంటే ఒకదానికి సంబంధం ఉండదు. అంటే అది ఇంటర్ డిపెండెన్సీ ఎక్కడ లేదు దీంట్లో వచ్చేసరికి. అంటే మీకు మెయిన్గా టెంపరల్ అరేంజ్మెంట్ అగ్రోఫారెస్ట్ సిస్టమ్స్ లో మీకు ఒక్కటి చెప్తాను వినండి. కోఇన్సిడెంట్ అంటే రెండు కాంపోనెంట్స్, అంటే ట్రీస్ అగ్రికల్చర్ లేకపోతే ట్రీస్ పాస్చర్, ఈ రెండు కూడా కలిసి జీవిస్తాయి, కలిసి అంతమవుతాయి. సేమ్ లైఫ్ సైకిల్, ఓకే, అండ్ రిమైన్ టుగెదర్. ఇది కోఇన్సిడెంట్ యొక్క ముఖ్యం. నెక్స్ట్, కంకామిటెంట్ వచ్చేసరికి కొన్నాళ్లే కలిసి ఉంటుంది, అంటే అంతవరకు ఉండకపోవచ్చు, ఓకే, కొన్నాళ్లే కలిసి ఉంటుంది. లివ్ టుగెదర్ అంటే ట్రీస్ అగ్రికల్చర్ లివ్ టుగెదర్ ఫర్ సర్టన్ టైం. ఆ తర్వాత ట్రీ అన్నా చనిపోతుంది, లేదా అగ్రికల్చర్ అన్నా వేరే చేసేస్తుంది, వేరే క్రాప్ వేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఓవర్లాపింగ్ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే ఒకటి అంతమవుతుంటే ఇంకోటి స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అటువంటి దాన్ని ఓవర్లాపింగ్ అని అంటూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ జస్ట్ ఓవర్లాపింగ్. రైట్, నెక్స్ట్ వన్ ఇంటర్పోలేటెడ్ వచ్చేసరికి మెయిన్గా ఇంటర్పోలేటెడ్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ సీజనల్. సీజనల్ బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక చెట్టు అక్కడ ఎదిగింది అన్నది అక్కడ తర్వాత వచ్చే మొక్కకు తెలియదు. ఒక చెట్టు అక్కడ ఉండేది అన్నది ఒక మొక్క అది వరకు ఉండేది అన్నది ఆ చెట్టుకి తెలియదు. సో డిఫరెంట్ టైమ్ లైన్స్ లోని అవి సీజనల్ గార్డెన్ రొటేషన్స్ కింద హోమ్ సంబంధించిన వాటితో అలాగా అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు వీటిని చూద్దాం. ఇప్పుడు దీనికి వచ్చిన ఆన్సర్ ఏంటండి, జస్ట్ సో 4 ఇంటర్మీడియట్ అరేంజ్మెంట్ అని నేను చెప్పింది. లెట్ us see. సో వీడు ఇక్కడ సీజనల్ యూసేజ్ ఆఫ్ గ్రేజింగ్ గురించి చెప్పాడు కాబట్టి మనం ఇక్కడ మెయిన్ గా చెప్పాల్సింది ఇక్కడ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్, ఎందుకంటే గ్రేజింగ్ గురించి చెప్పాడు కాబట్టి. ఇవన్నీ కూడా ప్లాంట్స్ కి సంబంధించి, ప్లాంట్స్ గ్రోత్ సంబంధించి ఇచ్చిన డెఫినేషన్స్. Which secondary metabolite is present in the Leucasna species, that is Leucasna species. దీన్ని ఏమంటారు, జస్ట్ మీకు ఇప్పుడు చెప్తున్నా, అది ఆల్రెడీ ఉంది నా దగ్గర. Leucasna స్పీసీస్ సుబాబుల్, రైట్, సుబాబుల్ అని అంటూ ఉంటారు. ఓకే, సో సుబాబుల్ జాతులు దాంట్లో వచ్చేసరికి మెయిన్గా మిమోసిన్ అనే ఒక సెకండరీ మెటబోలైట్ ఉంటుంది. ఇది
allelopathic effect అంటే prevents other plants from growing, prevents other plants or trees from growing. Plant పెరిగితే కదా tree can mark me, so plants from growing. Which of the following is not true with regard to the selection criteria for good alley cropping trees? It should be nitrogen fixing in nature. ఇది కరెక్టే. It should be able to resprout quickly after pruning and coppicing or pollarding. ఇది కూడా కరెక్టే. It should just a minute. Right. It should have shallow taproot system. ఇది మాత్రం కరెక్ట్ కాదు. It should have deep root system. ఎందుకంటే షాలో ట్యాప్రూట్ సిస్టమ్ పెట్టారనుకోండి, ఏమవుతుందంటే కనుక పక్కనున్న ప్లాంట్ క్రాప్స్ వాటర్ని కూడా సక్ చేసేస్తూ ఉంటుంది. అప్పుడు పక్కన ఉన్న ప్లాంట్ క్రాప్స్ ఎదగలేదు. సో అది కాదు. ఇట్ షుడ్ హ్యావ్ లైట్ ఓపెన్ గ్రౌండ్ దట్ అలౌస్ సన్లైట్ టు పాస్ త్రూ, విచ్ ఇస్ ఆల్సో రైట్. ద జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ది ఇయర్ 1992 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది సోషల్ ఫారెస్ట్రీ ఈజ్ ఇన్కరెక్ట్? Social forestry is the practice of the forest on the land outside the conventional forest area for the benefit of rural and urban communities, which is very true. Social forestry includes foreign forestry, extension forestry, community forestry, woodlands, rehabilitation of the degraded forestry, recreation forestry. Very true. It was first recognized as an important component of forestry for meeting rural needs in the interim report of the National Commission on Agriculture 1976, which is also true. The term social forestry was coined by Indian National Congress. It's coined by Westoby. J.C. Westoby అనే ఆయన సోషల్ ఫారెస్ట్రీ అనేదాన్ని కాయిన్ చేశారు. ఓకే. In northern states like India of the Haryana, Punjab and Uttar Pradesh, which tree crop combination does most common agroforestry system have? మెయిన్గా వచ్చేసరికి పాపులర్ అండ్ వీట్ అండి వాళ్ళు అక్కడ ఉపయోగించేది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది బేసిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆల్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ దట్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ వేరియస్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్స్? ప్రొడక్టివిటీ, సస్టైనబిలిటీ, అడాప్టబిలిటీ అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీస్ ఆర్ నాట్ టెంపరేట్ అగ్రోఫారెస్ట్రీ ట్రీస్ ఇన్ ఇండియా? యాబిస్ పిండ్రో, పికియా స్మిథినియా, ఇవన్నీ యాక్చువల్గా అన్నీ కూడా మీకు టెంపరేట్ ట్రీస్ అనండి. కాకపోతే BC వచ్చేసరికి ఇవి రెండు కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆర్నమెంటల్ హార్టికల్చర్కి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ AD మాత్రం హార్టికల్చర్కి ఉపయోగించదు, పైగా అగ్రోఫారెస్ట్రీ కూడా ఉపయోగించరు. సో B అండ్ A ఆర్ ది రైట్ ఆన్సర్స్. జస్ట్ మినిట్, మీకు ఇప్పుడు అది చెప్తాను. వుడ్లాండ్స్ అంటే ఏంటండి? యూగ్లాన్స్ రెజియా అంటే వాల్నట్ అండి. రోబినియా సూడో ఎకేసియా ఇది వచ్చేసరికి ఒక బ్లాక్ లోకస్ట్ అండి, దాని పేరు. ఇది బ్లాక్ లోకస్ట్ అంటారు దీన్ని. ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ స్పీసీస్ ట్రీ అండి. ఇది నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీ. ఓకే. యూగ్లాన్స్ రెజియా ఇది అనేది వాల్నట్ అండి. ఇది చెస్ట్ వాల్నట్ లేదా వాల్నట్. సో ఈ రెండు కూడా హార్టికల్చర్ పర్పస్ కింద లేకపోతే హార్టికల్చర్ ఆర్నమెంటల్ కింద ఉపయోగిస్తారు, బట్ A అండ్ D మాత్రం ఉపయోగించారు. ఓకే. నెక్స్ట్ వన్, ది గైడ్ లైన్స్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ కమిటీ వచ్చేసరికి దాంట్లో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడెడ్ మెథడ్స్ ఆఫ్ ది లీగల్ బ్యాకప్ టు ది జాయింట్ ఫారెస్ట్మెంట్ కమ్యూనిటీస్. నిజమేనండి. Proposed conditions to promote the participation of women, certain threshold were proposed. అది 33% అండి మెయిన్గా women participate చేయడానికి. B. Proposed microplan preparation methods for both new working plan and existing work plan areas suggested to reinvest 35% of the share of the village community and of the forest department in the forest for generation of the resources. Proposed concurrent monitoring at the division and the state level, evaluation interval at the 5 years at division level and 6 years at state level. ఇది కాదండి, యాక్చువల్గా 5 years at state level and 5 years at division level కూడా ఉందండి. దీని తోడు కొత్తగా ఏం చేశారంటే biennial evaluation అంటే every 2 years with GIS అన్నది కూడా తెచ్చారండి. ఓకే. సో ABCD అన్న మాత్రమే కరెక్ట్, E అన్నది కరెక్ట్ కాదు. A democratic, decentralized, transparent local institution of the forest and the forest fringe development communities
This is part of the Gram Sabha, fully or partially, and set up as per the provisions of the applicable Joint Forest Management Rules. Guidelines of the state outside the protected areas and their buffer zones is called as the Joint Forest Management Committee అంటారండి దాన్ని. Okay, just a minute. Which is called as Joint Forest Management Committee. Okay, right. And Taungya is its Burmese word. Taungya, Taung ante hill, Ya ante culture, agriculture లేదా cultivation. Which of the following trees does not enhance nitrogen in soil and thus soil productivity become non-nitrogen fixing species? యాక్చువల్గా వీటన్నిటిలో కనుక చూసుకుంటే అయితే ఫైదర్ బియర్ ఇదే అనుకుంటండి నాకు తెలిసి నాన్ నైట్రోజన్ ఫిక్సింగ్ ట్రీసెస్. నో పాపులస్ అండి, పాపులస్ మాత్రం ఇట్స్ నాన్ నైట్రోజన్ ఫిక్సింగ్ స్పీసీస్ ట్రీ, నాన్ నైట్రోజన్ ఫిక్సింగ్ స్పీసీస్. ఓకే, మిగిలిన చూసుకుంటే మీకు లొకాసినా అంటే సుబాబుల్ ట్రీ అది నైట్రోజన్ ఫిక్సింగే. మిమోసిన్ అనే ఒక పాయిజనస్ ఉంటుంది. ఫైదర్ బియా అది కూడా అంతే నైట్రోజన్ ఫిక్సింగ్. కెరగనా కూడా నైట్రోజన్ ఫిక్సింగ్. ఇది పాపులస్ మాత్రం నాన్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఇది. Which of the following agroforestry trees is not known to cause allelopathy or toxicity in the soil? Eucalyptus, it is very notorious for the allelopathy. Gamelina arborea, దీని లీవ్స్ కూడా టాక్సిక్ allelopathy చేస్తాయని తెలిసింది. తర్వాత లుకాసినా, దీంట్లో మిమోజిన్ అనే ఉంటుంది ఆ టాక్సిక్ అనేది దీని లీవ్స్ లో వచ్చేసరికి అది కూడా అలా అదనకుండా చేస్తుంది. పాపులస్ అనేది దగ్గర మాత్రం దే డోంట్ ప్రూవ్ దట్ ఇట్స్ నాన్ allelopathy. చక్కగా ఇంకో వాటిని ఎదగడానికి ప్రోత్సహిస్తుంది. ప్రోత్సహించకపోయినా కూడా పెంట పెట్టదు. The scope of this social forestry does not include which type of forestry? Farm forestry, community forestry, extension forestry. Reserve వచ్చేసరికి it's not included in the social forestry. Okay, community forestry అనేది ఒక ఇన్సిటు మెథడ్ కింద ప్రిజర్వ్ చేసేది అదంతా కూడా. సో community reserve is a specified protected area under the Wildlife Protection Act. Okay, ఇది ఇన్సిటు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. The sustainable land use systems involving the trees combined with crops and or animals on the same unit is termed as the agroforestry. As per the FAO classification of the agroforestry systems, where the all three components trees, animals, crops are integrated into system agro-silvopastoral. The term social forestry was first used in India in 1976 by National Commission on Agriculture. So first one, the seasonal grazing of the cattle in the pastures and the trees is what type of arrangement? It is an intermittent. Which secondary metabolite is present in the leucasina? That is subabul. దాంట్లో ఏముంటుందండి, ఇంకోటి allelopathic కాబట్టి మిమోసిన్ అనేది ఉంటుందండి. అండ్ which of the following is not true with regarding to the selection criteria for good alley cropping trees? It should have allo-taproot system అనేది కాదు, it should have the deep root system. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది 1992లో పెట్టారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ అంటే సోషల్ ఫారెస్ట్రీ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేత చేయబడలేదు. దిస్ కాయిన్డ్ బై జేసీ వెస్టోవి. ఇన్ నార్దర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా లైక్ హర్యానా, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్, విచ్ ట్రీ కాంబినేషన్ డస్ ద మోస్ట్ కామన్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ హ్యావ్? పోపులర్ అండ్ రూట్. మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను. చార్ల్స్ ఎల్టన్ ఈయన ఏ టర్మ్ని కాయిన్ చేశారు చెప్పండి? ఎకలాజికల్ పిరమిడ్ అనే టర్మ్ని కాయిన్ చేశారు. ఓకే, నెక్స్ట్ బయోడైవర్సిటీ. ఈ దాన్ని కాయిన్ చేసిన పేరు చెప్పండి. కాయిన్ చేశారు కదా, ఆయన పేరు చెప్పండి. కాయిన్ చేసిన ఆయన పేరు వాల్టర్ జి రోసన్. పాపులరైజ్ చేసిన ఆయన పేరు విల్సన్. కాయిన్, popularized. ఓకే, బయోడైవర్సిటీ. అలాగే ఎకలాజికల్ సక్సెషన్ అన్నది ఎవరు కాయిన్ చేశారు, ఎవరు పాపులరైజ్ చేశారని చూస్తే కనుక కౌల్స్ అనే ఆయన కాయిన్ చేశారు. క్లెమెంట్స్ అనే ఆయన పాపులరైజ్ చేశారు. ఫ్రెడరిక్ క్లెమెంట్స్ చెప్పాలంటే. కౌల్స్ అనే ఆయన కాయిన్ చేశాడు. ఓకే,
అలాగే సోషల్ డైవర్సిటీ, సోషల్ ఫారెస్ట్రీ ఎవరు కాయిన్ చేశారు? జెఫీ వెస్టబుల్. ఓకే, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది కాయిన్ చేసింది ఎవరు? బ్రంట్లాండ్ రిపోర్ట్ అనుకుంటారు, కాదు. పాపులరైజ్ చేసింది బ్రంట్లాండ్ రిపోర్ట్, కాయిన్ చేసింది బార్బరా అనేవాడు కాయిన్ చేశారు సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సో ఇది కొన్ని తెలిసింది, ఇంకా వస్తూ ఉంటే మనం చూద్దాం. సో ప్రొడక్టివిటీ, సస్టైనబిలిటీ, అడాప్టబిలిటీ, ఇది దీని ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీస్ ఆర్ నాట్ టెంపరేట్? ఆబియస్ పింట్రో, ఎంపికియా స్మిథియానా, డిఎండిఏ. అండ్ దీంట్లో వచ్చేసరికి ఏబిసిడిఏ, ఎందుకంటే ఈ వచ్చేసరికి ప్రపోజ్ కాంక్రీట్ అట్ ఫర్ ఎవ్రీ 5 years, అన్నది, లేదా 2 years అన్నది చూస్తారు, కానీ అంత మించి కాదు. ఓకే, జస్ట్ మినిట్, ఇప్పుడు చూస్తాను ఇంకోటి. జస్ట్ మినిట్ అండి. Very good. Let's proceed. A democratic, decentralized, transparent, ecological institution of the forest, ఎందుకంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ అంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, Thamgia is a Burmese word which does not enhance nitrogen in soil, that is populous, does not enhance nitrogen in the soil. Which of the following agroforest trees is not known to cause allelopathy or toxicity? It's the populous. The scope of the social forestry does not include community reserves. In which year the National Agroforestry Policy was launched? 2014 అండి. 2014 అప్పుడు వచ్చినప్పుడు ఈ agroforestry అనేది లాంచ్ అయింది. The first Thamgia plantations were raised in North Bengal in the year, I think 1896 అనుకుంటుంది. Let us see. Right, 1896లో సాల్ అండ్ టేక్ ప్లాంట్స్ కి సంబంధించి వాళ్ళు అక్కడ నార్త్ బెంగాల్లోని ఈ థాంగియా ప్లాంటేషన్స్ అనేది ఫస్ట్ చేసేది దాంట్లోనే. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ది బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ యాజ్ పర్ ది నాయర్? హిస్టరీ, it is indeed a classification. Structure, it is indeed a classification. Just a minute. Structure, function, ecological experiment. History of the system ఏం కాదండి. సో 20th వచ్చేసరికి ఫస్ట్ అనేది రైట్ కాదు. స్ట్రక్చర్ కానీ, ఫంక్షన్ కానీ, ఎకలాజికల్ స్ప్రెడ్ కానీ, ఇవన్నీ కూడా దాన్ని బట్టి క్లాసిఫికేషన్కి ఉపయోగించారు. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఆరిజిన్ ఇన్ ది 1980s ఆర్బారీ కల్టివేషన్ అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆర్బారీ కల్టివేషన్ అనే ఉద్దేశంతో ఫస్ట్ బంగ్లాలో, వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారండి. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆర్బారీ ఎక్స్పెరిమెంట్ అనే ఉద్దేశంతో, కల్టివేషన్తో. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఆల్ ట్రీస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ ద ట్రీ కవర్ అండి. ట్రీ కవర్ అని అంటారు దాన్ని. సో ట్రీ కవర్ ఇస్ ది రైట్ ఆన్సర్. 22 is the third one. Just a minute. అండి, మీకు తప్పు చెప్పాను. ట్రీ కవర్ అనండి, ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటారు. ఓకే, జస్ట్ మినిట్. ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటారండి. ఓకేనా? సో ట్రీ కవర్ అనేది. సో ట్రీ కవర్ అంటే ప్యాచెస్ ఆఫ్ ద ట్రీస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ విత్ ఏరియా లెస్ దాన్ 1 hectare అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్, దాన్ని ట్రీ కవర్ అంటారు. ఓకే, రికార్డెడ్ ఫారెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద ప్యాచ్ సైజ్, వీడు ఇంకా క్లారిటీగా కూడా ఇచ్చారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెంబర్ ఇన్ ద ప్యాచ్ సైజ్, నెంబర్ ఇన్ ద ప్యాచ్ సైజ్ తో సంబంధం లేకుండా వచ్చే వాటిని ట్రీస్ ని ఏమంటారంటే కనుక ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ కింద టర్మ్ చేస్తూ ఉంటారు. ఓకేనా?
ట్రీ కవర్ అనేది వచ్చేసరికి మీకు లెస్ దాన్ 1 హెక్టర్ ఉండాలి. ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 1 హెక్టర్ ఉండి అది రిజర్వ్ ఫారెస్ట్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాకి ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా ఒకేలాగే తీసుకుంటారు. ఓకే, అండ్ just a minute. The social forestry program in India was launched during the 5th 5-year plan అండి లాంచ్ అనేది చేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం వచ్చేసరికి 6th 5-year plan లో ఇంప్లిమెంట్ అనేది చేయడం జరిగింది. బట్ 5th 5-year plan లో అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, రైట్, జస్ట్ మినిట్. సో 5th 5-year plan లో లాంచ్ చేయడం అనేది అయితే జరిగిందండి సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అనేది. అండ్ 2 components, woody or non-woody, stay together for some part of life. In an agroforestry system, the temporal arrangement is called as some part అంటున్నాడు, నాట్ హోల్ పార్ట్. హోల్ పార్ట్ అయితే కోఇన్సిడెంట్ అంట, సమ్ పార్ట్ కాబట్టి కంకామిటెంట్, సమ్ పార్ట్ కాబట్టి ఇదైతే హోల్ లైఫ్. హోల్ లైఫ్ ఆ 2 కాంపోనెంట్స్ ఒకేలాగా బతికితే కనుక హోల్ లైఫ్. ఒక లైఫ్ ఎంటర్ అయినప్పుడు ఇంకో లైఫ్ ఎండింగ్ వచ్చేసిందంటే అది ఓవర్లాపింగ్. ఇంటర్పోలేట్ అంటే దే ఆర్ ఇండిపెండెంట్. ఇంటర్పోలేటెడ్ అయితే కనుక, గ్రేజింగ్ సెన్స్ లో అయితే కనుక మనం దాన్ని ఇంటర్మిటెంట్ అంటాం. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ప్రామిసింగ్ అగ్రోఫారెస్ట్రీ ట్రీ స్పీసెస్ ఫర్ ది హ్యూమిడ్ ట్రాపికల్ లోలాండ్ క్లైమాటిక్ జోన్స్ characterized by phyllodes and decanthrous pentamerous flowers. వీటికి అన్నిటికీ వచ్చేసరికి అకాసియా మ్యాంగియం అనే దాన్ని ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ అకాసియా మ్యాంగియం అనే దాన్ని ఇంకొక కూడా పేరు ఉందండి, దాని పేరే సతత హరితం ట్రీ. సతత హరితం ట్రీ అన్నాడు. క్యారెక్టరైజ్డ్ బై ద ఫిల్లోడ్స్. ఫిల్లోడ్స్ అంటే స్మాల్ లీవ్స్. సో అకాసియా మ్యాంగియం. ఓకే, సతత హరితం ట్రీ అని కూడా అంటారు దీన్ని, సతత హరితం చెట్టు. ఓకే, సో ఇక్కడితో అయిపోయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్ అండ్ జై హింద్.